ఏం చేస్తుంటారు? క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్. ఎన్నాళ్ళు నుంచి నడుపుతున్నారు? నేను ఒక 10 years ఉంటున్నాను. 10 years నుంచి. ఇప్పుడు ఈ రీసెంట్ గా వచ్చేటప్పటికి ఉచిత బస్సు అనేది పెట్టారు కదా, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? అంత ముందులాగే యథావిధిగా మీ జీవనం అనేది బాగా ఇబ్బందిగానే ఉంది. ఉచిత బస్సులను పెట్టినప్పటి నుంచి కూడా ఆటో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆటో వాళ్ళు కూడా క్యాబ్లు కూడా ఇబ్బందిగా ఉన్నాయి. అన్ని ఇబ్బందిగానే ఉందన్న. ఓకే. ఇప్పుడు ఈ ఉచిత బస్సుని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారా? దానివల్ల గవర్నమెంట్ ఆదాయం అది తగ్గిపోతుంది, దానివల్ల అప్పుల భారం అనేది పెరుగుతుంది కదా, మంచిదేనంటారా? మంచిదేనట్లు చెప్తాం మనం. గవర్నమెంట్ రోజుకి వచ్చి దాదాపు ఆర్టీసీకి వచ్చి 8 నుంచి 7 crores దాకా ఆదాయం ఉంటుంది. దానిలో దాదాపు 3 crores దాకా పడిపోయింది అమౌంట్. ఆదాయం పడిపోయిందంటే నష్టమే కదా. అవును. ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి మీకైతే ఈ క్యాబ్ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి దీనివల్ల తగ్గిపోయిందని అంటారు కదా. అవును. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే మీకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది చేద్దామని అంటారు, మంచిది అంటారా? ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది, మంచిదే. కానీ కావాలి కదా, అది అయ్యేదాకా టైం పడుతుంది. అంతవరకు మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మీకు ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది ఉండట్లేదు కదా. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఆఫ్టర్ మీ ఇంజూర్ అయిన తర్వాత కానీ, లేకపోతే ఏదైనా మరణించిన తర్వాత కానీ ఆ అమౌంట్ అనేది మీ ఫ్యామిలీకి అందుతుంది. దానివల్ల మీ భవిష్యత్తు కూడా కొంచెం నిలబడినట్టు ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు మరణించిన తర్వాత మీరే అంటున్నారు కదా, మరణించిన తర్వాత డబ్బు వస్తే రాకపోతే అంటే మీ ఫ్యామిలీ అనేది కనీసం మీ మీద ఆధారపడకన్నా మీ వల్ల వచ్చే డబ్బుతో కొంచెం బతకగలుగుతారు కదా అన్న. మా వాళ్ళు వచ్చే డబ్బుతో అంటే మేము ఉంటేనే బాగుంటుంది కదా. మేము ఉంటే ఇంకా ఎక్కువ రోజులు సంపాదించగలుగుతాం, ఎక్కువ సంపాదించగలుగుతాం, మా ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతాం. ఇప్పుడు సడన్ గా మేము చనిపోయిన దాకా డబ్బు వచ్చిందంటే దాంతో ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? ఇంట్లో ఒక పెద్ద మనిషిని కోల్పోయిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా సరే మనం ఉన్నప్పుడు సంపాదించుకొని ఉన్నప్పుడు డెవలప్ అయితేనే బాగుంటుంది ఏదైనా సరే. అవును, అంతే కదా. రెండోది కాకుండా కూడా ఈ క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ కి నెలకి సంవత్సరానికి 15,000 రూపాయలు అమౌంట్ వేస్తామని సంథింగ్ అనేది వార్త కూడా వచ్చిందండి గవర్నమెంట్ నుంచి. అది మంచిదేనంటారా? సంవత్సరానికి 15,000 రూపాయలు అంటే సంవత్సరంలో వచ్చి 12 నెలలు, 12 నెలలకు వచ్చి నెలకు 1000 రూపాయలు సేమ్ లాభం ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫ్రీ బస్సెస్ లేకుండా ఇదే కరెక్ట్ గా ఉంటే మేము రోజుకు 1000 రూపాయలు ఏంటి, నెలకు ఎంతో సంపాదించుకోగలుగుతాం కదా. మేము సంవత్సరానికి 15,000 రూపాయలు మాకే ఏ విధంగా ఆదాయం సరిపోతుంది చెప్పండి? ఒక మాట సరిపోదుగా. ఓకే, బాగానే ఉందండి. ఇప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టి లేడీస్కి ఆల్రెడీ ఉచిత బస్సు పెట్టారు, దానివల్ల గవర్నమెంట్కి సగం ఆదాయం తడిపోయింది. ఇప్పుడు అదే లేడీస్కి మళ్ళీ 70,000 స్కూటర్లు, ఎలక్ట్రిక్ స్కూటీస్ అనేవి పంచుతామంటారు. ఇప్పుడు దానివల్ల కూడా ఇంకా మీకు ఇంకా ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉందనుకుంటా. ఖచ్చితంగా ఆదాయం తగ్గిపోద్ది అన్న. ఎందుకంటే మీ క్యాబ్లు, ఆటోలు ఎక్కేది ఎక్కువగా జాబ్ చేసుకునే వాళ్ళు, అటు ఇటు ప్రయాణం చేసి సిటీలో ఎక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు, వాళ్ళకే అవి ఇస్తామని అంటారు. దానివల్ల ఇంకా దెబ్బ ఉంటుంది కదా మీకు? ఖచ్చితంగా దెబ్బ ఉంటుంది అన్న. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆటో వాళ్ళు చాలా వరకు ఇబ్బందులే ఉన్నారు. మీరు మొన్ననే చూసిన ఒక న్యూస్ ఛానల్ కూడా ఆర్టీసీ బస్సులకి ఆటో వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు కావాలంటే చేయరు కదా, మనకి ఏదో నష్టము ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కొంతమందికి ఇబ్బంది లేకుండొచ్చు, కొంతమందికి ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఆటో షేరింగ్ ఆటో వాళ్ళు ఉంటారు, ఓలా ఊబర్ కాకుండా షేరింగ్ ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. క్యాబ్ లో కూడా చాలా ఇబ్బంది అన్న, పక్కా. ఇప్పుడు మనం ఫిలిం నగర్ నుంచి, కృష్ణానగర్ నుంచి, ఇసుపూడ నుంచి ఇక్కడ దాకా తిరుగుతాం. ఇవన్నీ షేరింగ్ ఆటోలు రెగ్యులర్ గా తిరిగే వాళ్ళు. వీళ్ళకంతా ఫ్రీ బస్సులు పెట్టినప్పుడే ఇప్పుడు మీరు ఫ్రీ బస్ అంటున్నారు, చూపండి. ఒక బస్ దాదాపు 1 hour, 1/2 hour ఒక బస్సు రావడం కష్టంగా ఉంది. ఆల్రెడీ బస్సులు తగ్గించేసింది గవర్నమెంట్. ఫ్రీ బస్ అనే స్కీమ్ పెట్టి జనాలను మోసం చేసి బస్సులు తగ్గించింది అంతే.